ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని రవాణా శాఖ తనిఖీ కేంద్రాలు అవినీతికి నిలయాలుగా మారాయి. ఉమ్మడి జిల్లాలో సాలూరా, సలాబత్పూర్, పొందుర్తి వద్ద ఆర్టీఏ చెక్ పోస్టులు కొనసాగుతున్నాయి. వీటి మీదుగా నిత్యం వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. వాహనాలు వెళ్లేటప్పుడు లోడు సామర్థ్యం, ఇతర రాష్ట్రాల పర్మిట్లు, చోదకుడి లైసెన్స్ తదితర వివరాలను చెక్ పోస్టులో తనిఖీ చేయాలి. కానీ పత్రాలున్నా లేకున్నా వాహన సామర్థ్యం, లోడును బట్టి 200 నుంచి 1000 రూపాయల వరకు అక్రమ వసూలు చేస్తున్నారు. ఇటీవల పెందుర్తి చెక్ పోస్టులో సోదాలు నిర్వహించిన ఆర్డీఏ అధికారులు లెక్కలు చూపని 80,000 రూపాయలు, 38 సెల్ ఫోన్లను అధికారులు జప్తు చేశారు. అధికారులు నిత్యం తనిఖీలు నిర్వహించిన అక్రమ వసూళ్లు మాత్రం ఆగడం లేదని వాహనదారులు వాపోతున్నారు. ఇందులో దాదాపు 80,000 రూపాయల క్యాష్ సీజ్ చేయడం జరిగింది. అన్అకౌంటెడ్ గా ఉంది వాళ్ళ దగ్గర. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఇక్కడ పనిచేస్తా ఉన్నారు. లారీలు ఆపడం గానీ, వసూలు చేయడం గానీ. అందులో కొంతమంది పారిపోతే మిగతా 4గురిని అదుపులో తీసుకొని విచారించడం జరిగింది. తర్వాత ఆఫీసర్స్ శామ్ రిచర్డ్సన్ అండ్ నాగలక్ష్మి గారు, ఎంవీఐ గారు ఉన్నారు. వాళ్ళని కూడా విచారించడం జరిగింది. అన్అకౌంటెడ్ గా కొన్ని 38 సెల్ ఫోన్లు కూడా దొరికినాయి. వాటన్నిటి గురించి కూడా విచారించడం జరుగుతుంది. ఒక నివేదిక తయారు చేసి పై అధికారుల ద్వారా ఇది గవర్నమెంట్ కు పంపించడం జరుగుతుంది. ఎవరైతే ఎర్రింగ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళపైన గవర్నమెంట్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. డ్రైవర్లు ఎవరు కూడా ఇట్లాంటి అక్రమ వసూలకి సహకరించకూడదని ఉన్నదండి.